ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరలా నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి, కృపను బట్టి దేవునికి నేను కోట్ల కొలది వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన యొక్క ధన్యత, యోగ్యత, ఆయన యొక్క కృప, మహదైశ్వర్యాన్ని బట్టి నేను కోట్లాది కొలది వందనాలు దేవుడికే చెల్లిస్తున్నాను. సమస్త మహిమ ఆయనకే చెల్లును గాక. ఆమేన్. మరలా నేను ఈరోజు కూడా మీ ముందుకు ఒక నిజముగా జరిగిన సంఘటన ద్వారా మీ ముందుకు వచ్చి ఉన్నాను. నేను గుజరాత్ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు, వెన్ ఐ వాజ్ డూయింగ్ ఇన్ మై బైబిల్ మినిస్ట్రీ, నేను గుజరాత్ అనే ప్రాంతంలో నా టీంతో నేను ఉన్నాను. అక్కడ మా యొక్క పని ఏంటంటే డోర్ టు డోర్ వెళ్ళి కరపత్రికలు ఇస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటించడం, ఊరు ఊరు తిరుగుతూ దేవుని యొక్క ఆ సువార్తకు సంబంధించిన కొన్ని సినిమాలు వేస్తూ, ఫిలిం మినిస్ట్రీ, బుక్ సెల్లింగ్ ఇలాగ చేస్తూ ఉండేవారు. ఒకరోజు మేము మేముంటున్న ప్రాంతం నుండి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లో ఒక ఆంటీ వాళ్ళ ఇల్లు ఉందన్నమాట. తను రక్షింపబడిన ఆంటీ. అయితే ఆ విషయం మాకు తెలియదు. మేము ఇంటింటికి సువార్తను ప్రకటిస్తూ ఆ ఇంటికి వెళ్ళాం. ఇలా డోర్ కొట్టాం. తను బయటకు వచ్చి క్యా హోనా అని అడిగింది. నై నై మాజీ, हम लोग हैदराबाद से आए हैं, वी आर डूइंग मिनिस्ट्री, సో దిస్ ఈస్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్ అని చెప్పి కరపత్రిక ఇచ్చినప్పుడు, నో మేబీ యేసు మసీహ్ కా బేటీ హూ అని చెప్పి తను మమ్మల్ని ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది, కూర్చోబెట్టింది. కూర్చోబెట్టిన తర్వాత నుండి తన సాక్ష్యం ఒకటి, తన జీవితంలో జరిగిన ఒక నిజమైన సాక్ష్యము ఆమె చెప్తా ఉంది. ఏంటంటే తను క్యాన్సర్ తో బాధపడిందంట. ఎంత భయంకరమైన క్యాన్సర్ అంటే కడుపులో తన లెఫ్ట్ సైడ్న ఒక గడ్డ వచ్చేసింది. అది ఇలా టచ్ చేస్తే ఈ పక్కకు వస్తుందంట, ఈ పక్కకు టచ్ చేస్తే ఆ పక్కకి వెళ్తుంది. ఇలా చాలా అంటే పెద్ద గడ్డలాగుంది. ఒకరోజు ఆమెకు అనుకోకుండా చేతికి తగిలి భయపడిపోయింది. అరే, ఏంటి నా కడుపులో ఇన్ని రోజులు లేదే, ఏం జరుగుతా ఉంది, ఏదో కొంచెం ఇబ్బందిగా ఉండింది కానీ ఏంటి అని చెప్పి భయపడుతూ ప్రేయర్ చేసుకొని, ప్రార్థన చేసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే కొద్ది టైంలోనే ఆమెకు రిపోర్ట్స్ వచ్చాయి. ఏంటా రిపోర్ట్ అంటే ఆమెకి క్యాన్సర్. అది థర్డ్ స్టేజ్ లో ఉందంట. ఫస్ట్ స్టేజ్ లో తనకు తెలియలేదు, సెకండ్ స్టేజ్ లో తెలియలేదు, థర్డ్ స్టేజ్ లో ఆ క్యాన్సర్ అనేది బయటపడింది. అప్పుడు డాక్టర్స్ చెప్పారంట, నీది థర్డ్ స్టేజ్ లో ఉందమ్మా, కొన్ని మెడిసిన్స్ ఇస్తాము, నువ్వు వెళ్ళి వాటిని యూజ్ చెయ్యి. ఇదేం పర్మనెంట్ సొల్యూషన్ కాదు, దిస్ ఈస్ ఓన్లీ ద టెంపరరీ సొల్యూషన్. బ్రతికే కొద్ది రోజులైనా నీ ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా బ్రతుకు, బట్ డెఫినెట్లీ యూ విల్ డై అని చెప్పారు. సరే అని చెప్పి తను చాలా ఏడుస్తూ ఇంటికి వచ్చేసింది. ఇంట్లో వాళ్ళందరికి విషయం చెప్పింది. తన రూమ్ లోకి వెళ్ళి తన బెడ్ దగ్గర మోకరించి తన బైబిల్ మీద ఆ యొక్క రిపోర్ట్స్ పెట్టి ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, నాకు డాక్టర్స్ చెప్పారు ఇది థర్డ్ స్టేజ్ క్యాన్సర్ అని చెప్పారు, ఇంకా నువ్వు చనిపోతావని చెప్పారు, బట్ ఐ హ్యావ్ ఎ హోప్ ఆన్ యూ. నువ్వు నన్ను స్వస్థపరచగలవని నేను నమ్ముచున్నాను ప్రభా. నీకు అసాధ్యమైంది లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు యూ గాడ్. లార్డ్, యు ఆర్ మై హీలర్, యు ఆర్ మై జెహోవా రఫా, యూ కెన్ హీల్ మీ కంప్లీట్లీ, యు ఆర్ మై గ్రేట్ డాక్టర్, యు ఆర్ మై గ్రేట్ ఫిజిషియన్ అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తా ఉంది. ఒక రోజు అయిపోయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, తను బయటికి రావడం లేదు. ఇంట్లో వాళ్ళు భయపడి డోర్ కొట్టి, భయపడొద్దు, ఉండే కొద్ది రోజులైనా మా అందరితో ఇంట్లో సంతోషంగా గడుపు, నువ్వు రా అని అంటే, లేదు, నేను ఒకవేళ మరణించినా అదే రూమ్ లో ప్రార్థనలో మరణిస్తాను, కానీ నాకు ఒక ఆశ ఉంది, దేవుడు నన్ను తప్పకుండా స్వస్థపరుస్తాడు, నా ప్రార్థన దేవుడు అంగీకరించుతాడు, దేవుడు నా ప్రార్థన వింటాడు, నాకు ఆయన మీద విశ్వాసం ఉంది, ఆయన నన్ను స్వస్థపరచగలడు, నన్ను బ్రతికించగలడు. ఒకవేళ ఆయన నన్ను బ్రతికించకపోయినా ఐఎమ్ వెరీ హ్యాపీ.
నేను అదే రూమ్‌లో, అదే ప్రార్థనలో నా ప్రాణాన్ని దేవుడి దగ్గర వదిలేస్తాను అని చెప్పేసింది. అలా ఇంట్లోకెళ్ళిపోయింది. 4 డేస్, 5 డేస్, 6, 10 అయిపోయింది. 11థ్ డే తను ఇంకా హృదయం భారమైపోయిందంట. ప్రభువా! నన్ను స్వస్థపరచగలవు ప్రభువా! ఈ గడ్డ ఇలా టచ్ చేస్తే ఈ పక్కకెళ్తుంది. ఈ పక్కన టచ్ చేస్తే ఈ పక్కకెళ్తుంది. అయినా నాకొక విశ్వాసం ప్రభువా! నీవు నన్ను స్వస్థపరచగలవు. నీవు పొందిన దెబ్బలతో నాకు స్వస్థత. ప్రభువా! నువ్వు నన్ను స్వస్థపరచడానికి నీవు సమర్థుడవయ్యా. నీకు అసాధ్యమైందంటే ఈ లోకంలో ఏమైనా కలదా ప్రభువా? వారు జస్ట్ డాక్టర్స్. దే గేవ్ ద రిపోర్ట్స్ దట్ ఐ యామ్ గోయింగ్ టు డై. బట్ నీ మీద విశ్వాసం నాకుందయ్యా. నీవు నన్ను స్వస్థపరచగలవు. ఒకవేళ నన్ను స్వస్థపరచకపోయినా ఐ యామ్ హ్యాపీ అని చెప్పి ప్రార్థన చేసింది. కన్నీరు కార్చింది. అర్ధరాత్రి 1:00, 2:00కి ఆమెకు నిద్రొచ్చినట్టుగా అనిపించింది. అదే బెడ్ దగ్గర మోకరించిందంట. ప్రార్థనలోనే తను నిద్రపోయింది. ఆ నిద్రలో ఆమెకొక కలొచ్చిందంట. ఏంట్రా కలంటే, ఒకరెవరో తెల్లని వస్త్రములేసుకొని ఆమె దగ్గరికి ఒక సిజర్స్, ఇంకా బ్యాండేడ్స్, కాటన్ అన్నీ తీసుకొనొచ్చి తన కడుపుని ఇలాగా ఆమె మోకరించి ఉన్నట్టుగానే కలలో కూడా ఇలా కూర్చోబెట్టి ఆమెని ఇలా కట్ చేసి ఆ క్యాన్సర్ గడ్డని బయటికి తీసి ఒక బాటిల్లో వేసి మరలా ఆమెకి బ్యాండేజ్ వేసి కట్టి ఇంకా ఆమెను తట్టి, బిడ్డ నీకేం బాధ లేదు, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నీకు ఇంకా క్యాన్సర్ లేదు, ఇదిగో నేను తీసేసాను చూడు అని చెప్పి ఆ బాటిల్ని చూపించి వెళ్ళిపోయాడంట. వెంటనే ఆమెకు మెలకువ వచ్చేసింది. జస్ట్ షీ వాకప్ ఫ్రమ్ ద స్లీప్ అన్నమాట. ఏం జరిగిందని తను తాను ఇలా ఇలా టచ్ చేసుకుంది. గడ్డ తెలియడం లేదు. కానీ బ్యాండేజ్ లేదు, ఏమీ లేదు ఆమె కలలో వచ్చిన విధంగా. ఏంటి అని చెప్పి యేసయ్యా నువ్వు నన్ను స్వస్థపరిచావు ప్రభువా! నువ్వు గొప్ప దేవుడవు. నువ్వు నా కలలోకొచ్చి నన్ను ముట్టావు, బాగు చేసావు. దిస్ ఈస్ రియల్లీ హ్యాపెన్. దిస్ ఈస్ అ టెస్టిమనీ. ఇది నిజమైన సాక్ష్యము. ఆమె నోటి ద్వారా మేము విన్న సాక్ష్యం. తను వెంటనే ఇంట్లో వాళ్ళని అర్ధరాత్రి అయినా పర్వాలేదని లేపేసింది. అందరికీ చెప్పింది. చూడండి నా కడుపుని టచ్ చేయండి. చూడండి. దేర్ వాస్ నో క్యాన్సర్. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా? ఎప్పుడెప్పుడు నేను హాస్పిటల్‌కెళ్ళాలా? మరలా నేను ఎప్పుడెప్పుడు చెకప్ చేపించుకోవాలా అని చెప్పి తెల్లవారే వరకి ఓపిక పట్టి పరిగెత్తుకొని హాస్పిటల్‌కెళ్ళి డాక్టర్ గారు అగైన్ యూ జస్ట్ చెక్ మీ అనంటే నిజంగా మరలా రిపోర్ట్స్‌లో క్యాన్సర్ లేదు. ఏ వాట్ వాట్ హ్యాపెన్ టు యూ? ఏం జరిగింది? లేదండి. నేను ఇలాగ దేవుని సన్నిధిలో 10 దినాలు దేవునిలో నేను ప్రార్థన చేసినాను. నా కలలో ఇలాగొచ్చింది. ఎవరో ఒకతను తెల్లని వస్త్రాలొచ్చి వేసుకొనొచ్చి నన్ను ఆ గడ్డ తీసేసి నాకు చూపించాడు. నేను చూసాను దాన్ని. కానీ బయట ఏం లేదు నాకు గాయం అని చెప్పింది. ఓహ్! నీవు నమ్మిన దేవుడే నిన్ను స్వస్థపరిచాడు అని చెప్పి సంతోషంగా ఆమెను పంపించేసినారంట. నేనెందుకు ఈ సాక్ష్యం చెప్పాల్సొచ్చిందంటే, దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. బైబిల్ గ్రంథంలో నుండి చదువుకుందాం. లూకా సువార్త మనందరికీ చాలా వరకి తెలిసిన వాక్యము. ఏంటంటే లూకా సువార్త 8వ అధ్యాయము. అందులో 48వ వచనంలో ఒక మాట ఉంటుంది. అందుకాయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము అని చెప్పాను. 8వ అధ్యాయము 48వ వచనంలో ఒక 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడిన ఆ స్త్రీ యేసు ప్రభు తనుంటున్న స్థలానికి వస్తున్నాడని విని తనేం చేసిందంటే ఆయన చుట్టూ జనసమూహమును చూచి, అయ్యో నేను ఎలా వెళ్ళాలి ఆయన దగ్గరికి, నా యొక్క బాధను నేను ఎలాగ చెప్పాలి, అందరూ నన్ను చూసి నవ్వుతారేమో, నన్ను అసహించుకుంటారేమో అని చెప్పి భయపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళి అనుకుంటుంది, అట్లీస్ట్ హిస్ గార్మెంట్ అంటే ఆయన
వస్త్రము, ఆయన క్లాత్‌ని, ఆయన వేసుకున్న డ్రెస్‌ని అట్‌లీస్ట్ నేను దాన్ని ముట్టుకున్నా చాలు. నేను స్వస్థపడిపోతాను అని విశ్వాసముతో ఆయన దగ్గరకొచ్చి వెనక నుండి యేసు ప్రభునిలా తాకింది ఆయన వస్త్రాన్ని. వెంటనే తనలో స్వస్థతను ఆమె గ్రహించగలిగింది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఎవరో నన్ను ముట్టారు. ఎవరో నన్ను తాకారు. శిష్యులంటారు, ఇంత జన సమూహం ఉందయ్యా! అందరూ మీద మీద పడిపోతున్నారు. ఎవరో నీకు తగిలుండొచ్చు. నో. వారు తాకిన వెంటనే ప్రభావము నాలో నుండి బయలు వెళ్ళెను. ఆమె ఎవ్ ఆమె నన్ను తాకింది నాకు తెలుసు. ఆమె ఎవరో, ఎవరా వ్యక్తి అన్నప్పుడు ఆమె భయపడుతూ ముందుకొచ్చి, అయ్యా! నిన్ను తాకింది ఎవరో కాదు నేనే. వెంటనే యేసు ప్రభు ఆమె మీద చేతులు పెట్టి అంటున్నాడు, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను గనుక సమాధానము గల దానవై పొమ్ము. ఆమె జస్ట్ విశ్వసించిందంతే. నేను ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు, నేను స్వస్థపడిపోతాను. నాకు స్వస్థత దొరుకుతుంది. ఇన్ని జన సమూహంలో నా బాధను నేను ఆయనకి చెప్పలేను. ఆయన వస్త్రాన్ని తాకితే నాకు చాలు. ఆయన స్వస్థత నాకు కలుగుతుంది. యెస్. మనలో విశ్వాసం ఉండాలి. మనం ఏది ప్రార్థన చేసినా, మనకే వ్యాధులున్నా, ఏ బాధలున్నా, మనలో చెప్పరాని రోగాలు, క్యాన్సర్‌లు, ఇంకా ఎలాంటివి ఏదున్నా కూడా దేవుని మనం విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా స్వస్థపరిచే దేవుడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆ 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగిన స్త్రీని స్వస్థపరిచిన దేవుడు నిన్ను నన్ను స్వస్థపరచలేడా? ఎన్నో మంది హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ఉంటున్నారు. ఎలాంటి హోప్స్ లేక. నిజంగా హాస్పిటల్‌లలోకి వెళ్లి చూస్తే ఐసీయూలలో, వెంటిలేటర్స్ పైన, ఇంకా బెడ్స్‌లలో ఎన్ని మంది హాస్పిటలైజ్డ్ అయ్యి ఉంటున్నారు. ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్న అందరం కూడా మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ మనమే ఆ సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా మనం దేవుని విశ్వసించాలి. దేవుడు స్వస్థపరచగలడు అని మనం విశ్వసించితే తప్పకుండా దేవుడు మనల్ని స్వస్థపరచగలడు. ఆయన స్వస్థపరచడానికి ఆయన గొప్ప దేవుడు. మన శరీరంలో ప్రతీది సృష్టించింది ఆయనే. అయితే మనం విశ్వాసముతో ప్రార్థన చేయాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను గనక సమాధానం గలదానవై పో అని అన్నాడు ఆ స్త్రీని దేవుడు. యెస్. మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. కొన్ని మంది అంటారు, ఈ డాక్టర్ మంచి వ్యక్తి, ఆ డాక్టర్ మంచి వ్యక్తి. అక్కడికెళ్తే ఎలాంటి రోగమైనా బాగుపడిపోతుంది. అది ఆ మాట విన్న కొన్ని మంది దో డాక్టర్ టాబ్లెట్స్ ఏమి అందరు డాక్టర్స్ ఇచ్చినవే వాళ్ళు ఇస్తారు. కానీ వాళ్ళ విశ్వాసమే వాడిని బాగు చేసేస్తుంది. అవును, నేను ఈ డాక్టర్ దగ్గరికెళ్ళాను, నేను బాగుపడిపోయినాను. అంటే వారి నమ్మకమే వాడిని బాగు చేస్తుంది. మన విశ్వాసమే మనల్ని బాగు చేస్తుంది. మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. మనం ఏ వ్యాధులతో బాధపడుతున్నా, ఎలాంటి రోగాలతో మనమున్నా, ఎలాంటి చెప్పలేని, ఇంకా స్వస్థపరచలేమో, ఇంకా మెడిసిన్ లేదు అనేలాంటి రోగాలైనా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అసాధ్యమైందంటూ దేవుడికి లేదు కాబట్టి ఆయన స్వస్థపరచగలడు. ఆయన స్వస్థపరిచే దేవుడే. ఆయన యెహోవా రఫా అయి ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నాడు. నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అంటున్నాడు దేవుడు. నీతి సూర్యుని రెక్కల కింద మీకు ఆరోగ్యము కలుగును అని అంటున్నాడు దేవుడు. యెస్. దేవుడు స్వస్థపరచగలడు. ఆయన మనల్ని బాగు చేయగలడు. ఎప్పుడంటే మనము విశ్వాసం ఉంచినప్పుడే. మెడిసిన్స్ మీద కాదు మనం విశ్వాసం ఉంచాల్సింది. డాక్టర్స్ మీద కాదు. నేను మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ తీసుకెళ్ళట్లేదు. డాక్టర్స్ నమ్మకూడదు. నో. వి షుడ్ consult the doctor. At the same time, we should depend on God. We should trust in God. We should have the belief in God so that God can heal you completely. దేవుడు నేను స్వస్థపరచు. నేను సాక్షిగా నిలబెట్టు.
ఆ గుజరాత్ రాష్ట్రములో ఆ ఆంటీ జీవితంలో అద్భుతము చేసిన దేవుడు మన జీవితంలో చేయలేడా? ఈ రక్తస్రావం గల స్త్రీ యొక్క జీవితంలో అద్భుతము చేసిన దేవుడు నా జీవితంలో చేయలేదా? బైబిల్‌లో ఎన్నో స్వస్థతలు చూస్తున్నాం. ఎన్నో స్వస్థతలు చూస్తున్నాం. నువ్వు హాస్పిటల్‌లో ఉన్నా సరే, డాక్టర్స్ నిన్ను వదిలేసినా సరే, ఇంకా ఏ మెడిసిన్ నీకు పని చేయదు అని చెప్పినా సరే, భయపడొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడు స్వస్థపరచడానికి సంసిద్ధుడైన దేవుడు. నిన్ను బాగు చేస్తాడు. నీకు స్వస్థతనిస్తాడు. నీ యొక్క లైఫ్‌ని ఎక్స్‌టెండ్ చేయగల గొప్ప సమర్థుడు మన అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను గనుక సమాధానము గల దానవై పొమ్ము. మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. మన విశ్వాసమే మనల్ని బాగు చేస్తుంది. మనం బ్లైండ్‌గా విశ్వసించాలి. ప్రభువా నేను నమ్ముచున్నాను. నేను నమ్ముచున్నానయ్యా. నీవు నన్ను స్వస్థపరచగలవు అని నేను నమ్ముచున్నాను ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో నువ్వు టాబ్లెట్స్ తీసుకుంటూ ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు. బట్ దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేయి. నువ్వు హాస్పిటల్‌లో ఉన్నా, మరణ పడకలో నీవున్నా దేవుడు నిన్ను బాగు చేయగలడు. దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమి లేదు. మరలా మరలా నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడికి అసాధ్యమైంది లేదు. దేవుడు స్వస్థపరచగలడు. కాబట్టి దేవుని యొద్ద విశ్వాసం ఉంచి మనం ముందుకు నడుద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో మీరు మాతో మాట్లాడారు నాయన. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను గనక సమాధానము గల దానవై పొమ్ము అని రక్తస్రావం గల స్త్రీకి మీరు చెప్పిన దేవుడు. ఆమె మీ చెంగు ముట్టిన వెంటనే, మీ వస్త్రము తాకిన వెంటనే ఆమెకు స్వస్థత వచ్చింది ప్రభా. అవును నాయన. మాకెలాంటి వ్యాధులతో మేమున్నా, ఎలాంటి బాధలతో ఉన్నా, హాస్పిటల్‌లో డాక్టర్స్ చేత విడవబడిన, ఏ మెడిసిన్ మా జీవితంలో పని చేయదని డాక్టర్స్ చెప్పినా మేము భయపడక ప్రభా, విశ్వాసముతో మీ సన్నిధానంలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే మమ్మల్ని స్వస్థపరచగల దేవుడని మేము విని ఉన్నాం కాబట్టి ప్రభా, మేము అలాగుండునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. హాస్పిటల్‌లో ఉన్న రోగుల్ని మీరు ముట్టండి నాయన. స్వస్థపరచండి ప్రభా. మీరే తాకండి తండ్రి. మీకు వందనాలయ్యా. రాజా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచునన్నావు. మేము విశ్వాసముతో మేము ప్రార్థన చేస్తే ఏ రోగమైనా స్వస్థత పడుతుంది కాబట్టి నైనా వాక్యానుసారంగా మేము ప్రార్థించినట్లుగా మీరు మమ్మల్ని మార్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించి నీరు కట్టి ఫలించి దీవించులా దీవించునుగాక. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.